సీఎం రేవంత్ రెడ్డి రేపు బతుకమ్మ కుంటను ప్రారంభించబోతున్నారు. హైదరాబాద్లోని అంబర్పేటలో ఉన్న ఈ కుంటను 7.40 కోట్ల రూపాయలతో ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఒకప్పుడు కబ్జాలు, చెత్తతో నిండిపోయిన ఈ చెరువును ఇప్పుడు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సంవత్సరం బతుకమ్మ వేడుకలు ఇక్కడే నిర్వహించబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అరెస్టు కేటీఆర్ తప్పదని కూడా అన్నారు. పండుగ తరువాత కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు మహేష్ కుమార్ గౌడ్. ఇక ఫోన్ ట్యాపింగ్ చేసి కేటీఆర్ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మరొక అత్యాధునిక వసతి సముదాయం ప్రారంభమైంది. వెంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయంను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పుడున్న 8 జోన్ల నుంచి 10 జోన్లకు పెంచామని నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కోసం ఈ విస్తరణ జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల ప్రతి నియోజకవర్గంలోని వార్డులు అదే జోన్లు ఉంటాయి. తద్వారా పౌర సేవలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. ఒంటిమిట్టలో 600 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని చెరువు మధ్యలో ఏర్పాటు చేయాలని టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనివల్ల ఒంటిమిట్టను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చని భావిస్తోంది. విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను టీటీడీ ఉన్నతాధికారులకు అందజేశారు. సోషల్ మీడియాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి డీజీపీ జితేందర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై రౌడీ షీట్లు, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తెరవాలని ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపున సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఈడీ కూడా కేసు నమోదు చేసింది. సరోగసీ పేరుతో పిల్లల ట్రాఫికింగ్ పాల్పడినట్లుగా సృష్టి నమోదులో 4 నెలల్లో 500 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. సరోగసీ పేరుతో పిల్లలు లేని వారి నుంచి 50 లక్షల రూపాయల వరకు వసూలు చేశారని, దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లు పెట్టి సరోగసీ పేరుతో వ్యాపారం చేశారని ఈడీ పేర్కొంది. ఇక ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లుగా కూడా గుర్తించింది. హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అవుతూ ఉండగా పక్షి విమానానికి తగలడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. వెంటనే చాకచక్యంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 162 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భారీ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జులియా రాష్ట్రంలోని మనే గ్రాండే ప్రాంతానికి ఈశాన్య తూర్పు దిశలో 24 కిలోమీటర్ల దూరంలో, రాజధాని కార్కాస్కు పశ్చిమాన 600 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని కొలంబియన్ జియోలాజికల్ సర్వే తెలిపింది. లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నిన్న లాహోలో జరిగినటువంటి నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో శాంతి భద్రతకు అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. ఇక ఈ ఘర్షణలో 4 మృతి చెందగా 40 మంది పోలీసులు సహా 80 మందికి పైగా గాయాలు పడ్డారు. ఇక ఈ పరిస్థితి నేపథ్యంలో శాంతి భద్రతల కోసం లాహ్లో సెక్షన్ 163 అమల్లోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదలైన మొదటి రోజు థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి చేశారు. థియేటర్లో హంగామా చాలా ఎక్కువగా కనిపించింది. ఏపీలో సినిమా విడుదల ఒక పెద్ద పండుగలా, జాతరలా మారిపోయింది. అభిమానులు పోస్టర్లు, కటౌట్లు పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఢిల్లీ హైకోర్టును టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున ఆశ్రయించారు. తన హక్కులకు భంగం కలిగించేలా చేస్తున్న వ్యవహారాల్లో అడ్డుకోవాలని ఆయన కోరారు. తన వ్యక్తిగత పలుకుబడిను అడ్డు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారని కోర్టు దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ తేజస్ కరియా స్పందిస్తూ నాగార్జునకు రక్షణ కల్పించే విధంగా ఆదేశాలు ఇస్తామని పేర్కొన్నారు. ఆసియా కప్లో టీమిండియా ఫైనల్కు చేరుకుంది. బుధవారం జరిగిన సూపర్ 4 మ్యాచ్లో ఇక బంగ్లాదేశ్ 41 పరుగులతో భారత్ ఓడించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ జట్టు 19.2 ఓవర్లోనే ఆలౌట్ అయింది. వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు బీసీసీఐ తమ జట్టును ప్రకటించింది. శుభమన్ గిల్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలు వెల్లడించింది. ఇక స్వదేశంలో జరిగే ఈ సిరీస్కు గిల్ డిప్యూటీగా, అలాగే సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను వైస్ కెప్టెన్గా బీసీసీఐ ఎంపిక చేసింది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ఆడిన జట్టులో స్వల్ప మార్పులతోనే భారత్ విండీస్తో బరిలోకి దిగనుంది.
ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,15,360 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల ధర 1,05,740 రూపాయలుగా ఉంది. ఇక వెండి కొనుగోలు చేసే వారికి మాత్రం గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నేడు సిల్వర్ ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై 100 రూపాయలు తగ్గడంతో కేజీ వెండి 1,49,000 రూపాయల 900కు చేరుకుంటుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల వైపు వేగంగా కదులుతోంది. ప్రస్తుతం దీని ప్రభావంతో అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఆ అల్పపీడనం ఈరోజు రాత్రికి లేదా రేపటి ఉదయానికి వాయుగుండంగా మారబోతున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వాయుగుండం ప్రభావం తెలంగాణపై అధికంగా ఉండబోతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.